వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో అత్యంత అవినీతి అధికారుల జాబితాలో చోటు సంపాదించుకున్న మాజీ రవాణా శాఖ అధికారి గౌస్ పాషాను అవినీతి పాపం వెంటాడుతోంది. 2014లో గౌస్ పాషా అవినీతి సామ్రాజ్యాన్ని జెమినీ న్యూస్ బట్టబయలు చేయడంతో అవినీతి అనకొండకు కష్టాలు మొదలయ్యాయి. సర్వీస్ మొత్తం వివాదాస్పద అధికారిగా రవాణా శాఖలో గౌస్ పాషా పేరు మార్మోగింది. గత ఏడాది జర్నలిస్ట్ టీవీ కథనాలతో పాటు ఏసీబీ అధికారుల దాడులతో సస్పెన్షన్ కు గురయ్యారు. తాజాగా ఏసీబీ అధికారులు సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా అక్రమ ఆస్తుల చిట్టా విప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టారు. మహబూబాబాద్, జమ్మికుంట, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న నివాసాలతో పాటు బంధువులు, మిత్రుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. రవాణా శాఖలో తప్పులు చేసినా డబ్బులు ఇస్తే మాఫీ అవుతాయని నిరూపించిన ఘనాపాటి గౌస్ పాషా విలేకరులపై అక్రమ కేసులు పెట్టడంలో, వివిధ శాఖల అధికారులను కరెన్సీ కట్టలతో కొనడంలో ఆయనకు ఆనేసాటి. సస్పెన్షన్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. నేను వీడని బంధం నేనే అని ఏదైతే పాట ఉందో ఆ పాట తరహాలోనే రవాణా శాఖలో ఓ అధికారిగా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా తీరు కూడా అదే తీరుగా కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో రవాణా శాఖలో అత్యంత అవినీతి పరుల జాబితాలో టాప్ 10లో ఉండే వ్యక్తులలో ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా పైసల కోసం పడిగాపులు కాసి 24 గంటల పాటు ప్రైవేట్ సైన్యాన్ని రోడ్డు మీద నిలబెట్టి డ్రైవర్లను ఏదైతే దారిదోపిడి దొంగల కన్నా అధ్వానంగా నిలబెట్టి డబ్బులు వసూలు చేసిన అవినీతి రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే దానిలో గౌస్ పాషా ఒకడు. 2014లో ఆనాడు నేను జెమినీ రిపోర్టర్గా పనిచేస్తున్న సమయంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రవాణా శాఖలో ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్న సందర్భంలో గౌస్ పాషా కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి 18 రోజుల పాటు నిరాటంకంగా జెమినీ న్యూస్లో ఆయన అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురాగలిగాను. ఎప్పుడైతే జెమినీ న్యూస్ రిపోర్టర్గా స్టింగ్ ఆపరేషన్లో గౌస్ పాషా అవినీతి అక్రమాలు బయటపడ్డాయో ఆ తర్వాత 6 నెలలకో 9 నెలలకో కొత్తగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయిన తర్వాత ఏసీబీ అధికారులకు అప్పుడు మేల్కొన్నారు. అప్పుడు అవినీతి చేప ఏసీబీ వల్ల చిక్కింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక 2-3 సార్లు ఏసీబీ అధికారుల దాడుల్లో దొరికాడు. మొత్తం ఎక్కడ ఏ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసినా డబ్బులు లేనిదే ఆయన ఏ రోజు కూడా నిద్రపోయిన దాఖలాలు లేవు. తన పరిధి కాకుండా వేరే వాళ్ళ పరిధిలోకి వచ్చి కూడా అక్రమ వసూల్లో పాల్పడ్డ అమోఘమైన చరిత్ర ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషాది. 2014లో రాష్ట్ర విభజనకు ముందు ఒక అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఒక 10-15 కోట్ల రూపాయలకు అక్రమ ఆర్జనకు తెరలేపాడు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విభజన చేయకూడదంటూ అక్కడ ఉన్న అధికారులు పెండౌన్ చేయడంతో ఏదైతే ఫిట్నెస్ సర్టిఫికేట్లు భారీ వాహనాలకు, లారీలకు, ఇతరత్ర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని ఒక ఆలోచనతోటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీకి తెలంగాణ సరిహద్దులో ఉన్న జిల్లాలకు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప ఆ ప్రాంతాల నుంచి ఎక్కడ కూడా ఒక్క భారీ వాహనం వైరాకు రాకుండా వచ్చినట్టుగా ఈయన ఫిట్నెస్ సర్టిఫికేట్ పరిశీలించినట్టుగా ఎఫ్సి జారీ చేసి 2867 ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఎకాఎక్కిన 42 రోజుల్లో స్వల్పకాలం మీద అంటే రోజుకు 70 నుంచి 80 వాహనాలు అంటే సెలవు రోజులు తీసేస్తే 30 రోజుల్లోనే మినిమం 90 నుంచి 100 ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఘనత వహించిన అవినీతి అధికారి గౌస్ పాషా. ఆ విషయంలోనే జెమినీ న్యూస్లో వరుస కథనాలు రావడంతో ఒకసారిగా కంగుతిన్న రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏకాఏకిన 2870 చిల్లర ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా జారీ చేయగలిగాడు అంటూ విచారణ మొదలుపెట్టిన ఈయనకన్నా అవినీతిలో గనుడైన ఆనాటి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న పాపారావు ఆయనని పెంచి పోషించి
తునంపానం తీసేసుకుని ఆ విచారణను పూర్తిగా ఆ ఫైల్నే పక్కదారి పట్టించారు. అంటే ఏదైతే అవినీతి అధికారి ఒకవేళ కనుక ఏసీబీ కేసులో కనుక ఇరుక్కుంటే ఆ శాఖలో ఆ జిల్లాలో ఆ అధికారికి పోస్టింగ్ ఇవ్వకూడదు. కానీ గంత వహించిన పాపాల రాయుడు 60 లక్షల రూపాయల మేర డబ్బులు తీసుకొని ఇదే ఖమ్మం జిల్లా కేంద్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషాకు బదిలీ చేశారు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా అప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు ఏసీబీ అధికారుల నిబంధనల ప్రకారం కానీ ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఒక ఏసీబీ గనక ఒక అధికారిని పట్టుకుంటే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశిస్తే ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలలో పోస్టింగ్లు ఇవ్వడం పరిపాటి, అది రూల్స్. కానీ ఆ రూల్ని అతిక్రమించి గంత వహించిన పాపాల చిట్టాలో గౌస్ పాషా ఒకడు మొక్కై మానై అన్నట్టుగా విశాలమైన దృక్పథంతో అవినీతి పట్ల జాబితాలో ఆయనతో పాటు ఈయనతో పాటు అయినట్టు గురు శిష్యుల అనుబంధం ఆ రకంగా కొనసాగింది. అంటే ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాడో అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ పట్టుకుందో ఆ తర్వాత విచారణ జరిపించి ఆ జిల్లాలో లేకుండా పక్క జిల్లాలకు బదిలీ చేయాల్సిన పరిస్థితి నుంచి పూర్తిగా ఓవర్కమ్ చేస్తూ గౌస్ పాషా తిరిగి ఖమ్మంలో తన అవినీతి అక్రమాలకు నిలవగా మార్చుకోవడంతో ఇక్కడ ఫిర్యాదులు రావడం తిరిగి కరీంనగర్ పంపించారు. ఆ తర్వాత కరీంనగర్లో కూడా అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పంపించారు. అక్కడ కూడా రావడంతో ఎట్టకేలకు తన గురువుని పట్టుకొని గురువుని దగ్గర శిష్యుడు కాబట్టి గురు శిష్యుల అనుబంధం లకారాలతోటి కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి మహబూబాద్ ఇన్ఛార్జ్ రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రతినిత్యం ప్రతి నిమిషం ప్రతి క్షణం పైసలలో మునిగి తీరిపోయాడు, అక్రమాలకు తెరలేపాడు. దాంతో తిరిగి ఏసీబీ అధికారుల సోదాలలో తిరిగి మరోసారి అక్రమాలు బయటపడటం. అదే సమయంలో ఈయన సెలవులో ఉన్న ఆ రోజు కూడా సుమారు 65 ఫైళ్ళు ఈయన అప్రూవల్ చేసి ఈయన లేకున్నా అన్నీ ఉన్నట్టుగానే సంతకాలు పెట్టిన మహా అవినీతి ఘనాపాటి గౌస్ పాషా. దరిదాపులలో 11 ఏళ్ల నుంచి అటు జెమినీ ఛానల్లో కావచ్చు వివిధ ఛానళ్లలో వెంటాడి ఎట్టకేలకు మొత్తం మీద గౌస్ పాషా 2 ఏళ్ల సమయం ఉన్న సమయంలోనే ఏసీబీ అధికారులు మళ్ళీ పట్టుపట్టడం. ప్రస్తుతానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్షన్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల ఇళ్లలో వరుస తనిఖీలు కొనసాగించారు ఏసీబీ అధికారులు. దీంతో తిరిగి మళ్ళీ గౌస్ పాషా అవినీతి అరాచకాలు మళ్ళొక్కసారి వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రం కావచ్చు లేదా జగిత్యాల సొంత స్వగ్రామం కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి గతంలో జరిగిన తప్పిదాలు అవినీతి అక్రమ ఆస్తులు వీటన్నిటి చిట్ట ఇప్పేందుకు సిద్ధమయ్యారు. వాస్తవంగా గౌస్ పాషాకు కుడి ఎడమ ఆత్మ ఎవరైనా ఉన్నారంటే విజయవాడకు చెందిన సుబ్బారావు. ఆ సుబ్బారావే బినామీగా కోట్ల రూపాయల అక్రమాస్తులు విజయవాడ గుంటూరు ఖమ్మం పరిసర ప్రాంతాలలో ప్లాట్ల రూపంలో ఇతరత్ర ఆస్తులు సమకూర్చున్న ఆరోపణలు గౌస్ పాషా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఏదైతే 2014 రాష్ట్ర విభజన తర్వాత 9.5 ఏళ్ల పాటు అవినీతి నిరోధక శాఖను పూర్తిగా కట్టడి చేసి తమ కబందస్తాల్లో పట్టుకోవడంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులు యథేచ్ఛగా రెచ్చిపోయారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావటం ఏసీబీ కొంత అతి చైతన్యవంతంగా వరుసదాడులు పాల్పడటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. తాజాగా ఈరోజు సస్పెన్షన్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా బంధువులు స్వగ్రామం ఇతరత్ర స్నేహితుల ఇళ్లలో జరుగుతున్న సోదాలలో ఇంకా ఎన్ని అక్రమస్తులు బయటకు వస్తాయో ఏసీబీ అధికారులకే తెలియాలి. మొత్తం మీద రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరుల జాబితాలో టాప్ 10లో రవాణా శాఖలో ఉన్న అవినీతి అధికారుల్లో గౌస్ పాషా ఒకడు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు వాస్తవ అంశాలను పరిశీలించి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి అధికార భర్తం పట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క రవాణా శాఖనే కాదు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, మెడికల్ కావచ్చు, వైద్య విద్య రకరకాల శాఖలలో అవినీతి జాడ్యం పేరుకుపోయింది, వేళ్ళూసుకుపోయింది. గత 9.5 ఏళ్ళు ఏకపక్షంగా ఏసీబీ అధికారులు కాళ్ళు చేతులు కట్టేసి మమానే స్థాయిలో ఉన్న అవినీతి నిరోధక శాఖ ప్రస్తుతం పురివిప్పింది.
అవినీతి అధికారుల భర్తం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వస్తుదారుల నేపథ్యంలో ఒక్కసారిగా అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. తరతమ భేదాలు లేకుండా ప్రజల్ని పట్టి పీడిస్తున్న పైసలు లేనిదే ఫైల్ కదల్చని అధికారులని ఏసీబీ అధికారులు పూర్తిగా పట్టుకొని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.